తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. ఓఎండ్ఎం నిధులు మంజూరు చేసి కాలువల మరమ్మతులు చేపట్టాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఇరిగేషన్ కాలువలు సక్రమంగా లేక కావలి నియోజకవర్గ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఓఎండ్ఎం నిధులు మంజూరు చేసి కాలువల మరమ్మతులు చేపట్టాలని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అసెంబ్లీలో తెలిపారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల కష్టాలను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తూ, చలిలో వణుకుతూ పంట పండిస్తున్నారని తెలిపారు. రాక్షస పాలన ముగిసిన తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి డ్యాములు నిండిపోయినా కావలి నియోజకవర్గంలో రైతులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావలి నియోజకవర్గంలో 93 చెరువులు ఉన్నప్పటికీ వాటి మరమ్మతులకు అవసరమైన ఓఎండ్ఎం నిధులు ఇప్పటివరకు కేటాయించలేదన్నారు. 67 కిలోమీటర్ల పొడవైన కావలి కాలువకు కూడా గత కొన్ని ఏళ్లుగా సంరక్షణ నిధులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులకు చిన్న బ్రీచ్లు వచ్చినా మరమ్మతులు చేయకపోవడంతో నీరు సముద్రంలో కలిసిపోతుందని, రైతులు పంటలు వేసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రాబోయే రబీ సీజన్లో పంటల సాగు ప్రమాదంలో పడకముందే కావలి నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవడానికి తక్షణం ఓఎండ్ఎం నిధులు మంజూరు చేయాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. రైతులు ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ మనందరికీ పంటలు పండించి ఆహారాన్ని అందిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కూడా డ్యాములన్నీ కూడా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి అధ్యక్ష. రైతాంగం ఖరీఫ్లో పంటలు పండించారు, మళ్ళా రబీకి రెడీ కాబోతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా కావలి కాన్స్టిట్యున్సీలో 93 చెరువులు ఉన్నాయి అధ్యక్ష, మైనర్ ఇరిగేషన్కి సంబంధించి. అదేవిధంగా మేజర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి కావలి కాలువ 67.93 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి కావలి కాలువలో ఈరోజు ఓఎండ్ఎం నిధులు వెచ్చించని కారణాన, అదేవిధంగా మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన చెరువులలో ఈ రోజున చిన్న బ్రీచ్ అయినా కూడా వాటిని మరమ్మతులు చేయని కారణాన ఈరోజు చెరువుల్లో నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నందువల్ల రైతులు పంటలు వేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా మా కావలి నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. దయించి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని, ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ మంత్రి గారికి ఓఎండ్ఎం నిధులను ఇమీడియట్లీ కూడా మంజూరు చేయించి, గతంలో ఓఎండ్ఎం నిధులు ఇచ్చినటువంటి వాటన్నిటి కూడా నిధులు ఇచ్చి ఈరోజు మళ్ళా మా కావలి నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇరిగేషన్ మంత్రివర్యులు గారిని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మా న్యూస్1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.